ఈరోజు ఎన్ఎస్యుఐ తరఫున వీళ్ళు ఇంత మంచి ప్రోగ్రాం చేయడం చాలా అవసరం. ప్రపంచానికి కూడా మనం భారతదేశంలోనే కాదు ఇండియా గురించి ఇట్లా డాక్టర్లు చాలామందికి ఇబ్బంది కలుగుతుంది అనేది చాలామంది ఇట్లా అవడం అనేది ప్రమాదకరం. మనం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మనకు చెడు పేరు వస్తుంది. కాబట్టి మనం ఈ ఎన్ఎస్యుఐ వాళ్ళు ఇంత మంచి ఆర్గనైజేషన్ తీసుకొని లీడ్ చేసి ఇంత సపోర్ట్ ఇవ్వడం, దేశం మొత్తం చేయడం అనేది మేము ఐఎంఏ తరఫున కూడా చాలా సంతోషిస్తున్నాం. డాక్టర్ల తరఫున కూడా వీళ్ళందరికీ సంఘీభావం తెలియజేస్తున్నాం. జరిగిన ఘోరానికి న్యాయం చేయమని చెప్పని అఖిల భారత ఎన్ఎస్ఐ పిలుపు మేరకు కరీం నేతృత్వంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఘోరాతి ఘోరం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో పట్టపగలే హత్యా ప్రయత్నాలు అనేక రకాల దేశం మీద జరగడం, అనేక చోట్ల హింసాత్మక ఘటన జరిగి దేశం మొత్తం అల్లకల్లోలంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు. ప్రపంచ దేశాల్లో భారతీయ సంప్రదాయం అనేది ఒకటి ఉంది. ఇక్కడ తల్లితో ఏ స్త్రీ అయినా తల్లితో సమానం. అలాంటి స్త్రీ మీద అత్యాచారం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ మీద ఇంతవరకు స్పందించకపోవడం దారుణం. ఎమ్మటే అత్యాచారం జరిపిన అతనికి ఉరిశిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఆ ఉరిశిక్ష కూడా బహిరంగ జరపాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఎప్పటికప్పుడు మనం అనుకుంటూ ఉన్నాం, పునరావృతం కాకూడదు. అసలు జరగకుండా ఉండడానికి ఎన్ని శాసనాలు చేసినా, ఎన్ని చట్టాలు చేసినా ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. పోలీసు కానీ, ప్రభుత్వం కానీ, నిఘా వర్గాలు కానీ పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వగానే ఎమ్మడి విచారణ చేపట్టి వాటి మీద చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడికి ఎవరికి వాళ్ళు మరి నిర్లిప్తంగా ఉండడం దారుణం. గతంలో ఇలాంటి విషయాల్లో మరి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎమ్మడే స్పాట్లో డెసిషన్లు జరిగిపోయి, వరంగల్లో మనకు తెలుసు నైనార్ అనేది నైనార్ అని చెప్పి మనకి ఎస్పీ చేశారు. వరంగల్లో స్పాట్లో కాల్ చేశాడు వాళ్ళని. ఆ విధంగా ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఇటువంటి దుర్మార్గుల్ని ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. స్త్రీని ఆరాధించి పూజించే తల్లిగా చూసే దేశం మాతృదేశం. మాతృమూర్తుల మీద ఈ విధంగా జరగడం శోచనీయం. ఆ అమ్మాయికి సానుభూతి తెలియపరుస్తూ ఆ కుటుంబం మరి తట్టుకోలేని శక్తి ఉన్నారు. వారికి భారతదేశం మొత్తం అండగా ఉందని చెప్పి మనం చేసుకుంటూ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు వారికి నివాళులర్పించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత భారతదేశంలో మహిళలకు రక్షణ లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. 24 గంటలు డ్యూటీ చేసుకొని అలసిపోయి ఒక రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకునేటటువంటి సమయంలో కొంతమంది అఘాయిత్యాలు దుండగులు వచ్చి తన పైన అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేయడం నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఉదాహరణ చిన్న మాట చెప్తాను. పక్క దేశాల్లో ఎక్కడో చిన్న దొంగతనం చేస్తేనే చేతులు కాళ్ళు నరికేసేటటువంటి చట్టాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో ఎందుకు వాటిని ఈ విధంగా ఆడబిడ్డల్ని మనం ఏ విధంగా అయితే ఒక తల్లి రూపంలో భావిస్తామో అటువంటి ఆడబిడ్డల్ని అతి కిరాతకంగా చెప్పుతూ ఉంటే ఎందుకు ఈ చట్టాలు మరింత కఠినంగా చేరో ఈ ప్రభుత్వాలకి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా చిన్న పిల్లలపైన దాళ్ళు, అత్యాచారాలు, ముసల మహిళల మీద కూడా అత్యాచారాలు చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు భారతదేశంలో రోజుకు 3 అత్యాచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టవు? అంటే మహిళలంటే మీకు చిన్న చూపుగా ఉందా? దీనిపైన తక్షణమే మీరు కూడా స్పందించి కఠినమైన చర్యలు తీసుకోకుంటే మేము ఈ డాక్టర్ జరిగినటువంటి సంఘటన కోసం ఎంత దూరమైన ఒక కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ పక్షాన ఎంత దూరమైన పోరాడడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ జరిగిన సంఘటన గురించి మేము చాలా విచారిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, మహిళల గ్రూప్ నుంచి, ఇంకా ఎన్ఎస్ఏ నుంచి మన వంతు సాయం చేస్తాం. దీని గురించి చాలా బాధాకరంగా ఉంది. మేము మా
మా మహిళల తరపు నుంచి దీని గురించి బాధపడుతున్నాం. ఇంకా అందరితో చెప్తున్నాం ఈ విషయానికి వచ్చి గవర్నమెంట్ వాళ్ళు ఇండియా తరపు నుంచి భారత్ తరపు నుంచి వాళ్ళకి జస్టిస్ జరిగేటట్టు చూడాలి అని మేము కోరుకుంటున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు, కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీని కూడా దృష్టిలో ఉంచుకొని వీరికి తగు న్యాయం, వారికి శిక్ష వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దల తరఫున లింగశెట్టి ఈశ్వర గారి తరఫున అందరి తరఫున దీన్ని మరొకసారి తెలియపరుస్తూ దీన్ని డిమాండ్గా భావించమని, న్యాయం చేయడానికి ఆలస్యం చేయకూడదు. ఈ మాత్రం ఆ వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఆసరా కానివ్వండి, ఆర్థిక సహాయం కానివ్వండి, చేసిన తప్పు చేసిన వాళ్ళ శిక్ష కానీ వెంటనే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి న్యాయం చేయాలని కోరుకుంటూ మీకు తెలియపరుస్తుంది. డాక్టర్ మౌమిత గారి మీద జరిగినటువంటి ఆ అత్యాచారాన్ని ఖండిస్తున్నాం. గుంటూరు కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేము కూడా ఖండిస్తున్నాం. ఎన్ఎస్ఏ అధ్యక్షులు కరీం గారు చేసినటువంటి కార్యక్రమానికి మా సంఘీభావం తెలియజేస్తూ, మరి ఇలాంటి సంఘటనలు కలకత్తాలోనే కాదు భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా ఆడపిల్లల మీద అగాత్యాలు జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ఆ చట్టాలను ఇంకా పదును పెట్టి స్త్రీలకి మరి పరిరక్షణ హక్కును కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీలకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వర్క్ ప్లేస్లో వాళ్ళు పనిచేసే చోట సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అనేక మంది అసాంఘిక శక్తులు కన్నుబడిన వెంటనే ఆడపిల్లల్ని మరి అత్యాచారాలకు గురి చేసినటువంటి ఈ సంఘటనలన్నింటినీ మనం ముక్తకంఠతో పార్టీలకు అతీతంగా ఖండించి పదునైన చట్టాల ద్వారా కఠినంగా శిక్షించాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. స్త్రీ సాంప్రదాయబద్ధంగా స్త్రీ ఆధిపత్య సమాజం కలిగినటువంటి దేశం. ఇటువంటి ఈ దేశంలో స్త్రీని ఇంత దుర్మార్గమైన పరిస్థితి రావడానికి చట్టాలు సమర్థవంతంగా లేవంటాం సమంజసం కాదు. అన్ని చట్టాలు సమర్థవంతంగానే ఉన్నాయి. కాకపోతే వాటిని నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాల యొక్క దుర్మార్గపు వైఖరి వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు. కేవలం ఆడమనిషి మగవాడి అవసరాలు తీర్చడానికి మాత్రమే ఒక వస్తువుగా చూసే పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశాన్ని నడిపించడమే ఈ పరిస్థితులకు ప్రధాన మూల కారణం. కాబట్టి అటువంటి ధోరణుల నుంచి ప్రభుత్వాలు మారాలి, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఈ పీజీ మహిళ ఏ విధంగా అయితే ఇబ్బంది పడిందో ఇదే విధమైనటువంటి ఇబ్బంది ఉత్తరప్రదేశ్లో కూడా హాథ్రస్ సంఘటనల నుంచి నేటి వరకు మనం చూస్తానే ఉన్నాం. ఇవన్నీ బీజేపీ దుర్మార్గమైనటువంటి ఫ్యాసిస్ట్ ధోరణి కలిగినటువంటి ఆలోచన విధానాల నుంచి వాటిని పరిరక్షిస్తున్నటువంటి వాళ్ళ కార్యకర్తల దుర్మార్గపు సామాజిక అంశాల నుంచి కూడుకున్నటువంటి కారణాలు తప్ప మరొకటి కాదు. కాబట్టి వెంటనే అటువంటి ఫ్యాసిస్ట్ ఆలోచన ధోరణి కలిగిన ప్రభుత్వాలను కూర్చాలే తప్ప కేవలం మన పోరాటాలు ఇంతవరకు మాత్రమే చేస్తే సరిపోదు. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు దుర్మార్గాలు జరుగుతాయి. కాబట్టి వాటిని నివారణగా ముందు బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.